ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రవేశపెట్టిన మావిక్ గన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కాన్సెప్ట్ విన్న వెంటనే కూటమి తెలుగుదేశం పార్టీ వెన్నెల్లో వణుకు మొదలైంది. ఎందుకు ఈ వణుకు? ఎందుకంటే 1000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం గ్రాఫిక్స్ చూపించి మోసం చేసే అమరావతి కంటే అతి తక్కువ ఖర్చుతో ఇప్పటికే అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలను వాడుకుంటూ రాజధానిని నిర్మించవచ్చని జగన్ గారు గట్టిగా బలంగా చెప్తుంటే కాదా మరి వణుకు, రాదా భయం? ఇదిగో ఈ విషయం ప్రజల్లోకి వెళ్తే తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ముందుకు సాగవని టీడీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. దీంతో తాజాగా ఒక్కసారిగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారో మేధావులపైన కూడా టీడీపీ బెంబేలెత్తే పరిస్థితి వచ్చింది. తాజాగా ఈ ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని గుర్తించిన ప్రముఖ న్యాయశాస్త్ర ప్రొఫెసర్, మాజీ కేంద్ర సమాచార కమిషనర్ అయిన శ్రీధర్ గారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఆయన మనస్ఫూర్తిగా మద్దతిచ్చారు, సమర్థించారు. గతంలో ఇదే శ్రీధర్ గారు ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేసినప్పుడు కూడా అక్కడ టీడీపీ మీడియా ఆయనపై రెచ్చిపోయింది. ఇప్పుడు ఆయన సాక్షాత్తు నిజం మాట్లాడేసరికి ఆయన వ్యక్తిత్వం మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంతటి అమానుషం! నిజం చెబితే మేధావులను సైతం వదిలే పరిస్థితి టీడీపీ నైజామా? టీడీపీ వదిలే పరిస్థితి ఉండదా? ఏకంగా ఆయన వ్యక్తిత్వ హననం పసుపు పత్రికల కుట్రకు తెరలేపింది. తెలుగుదేశం పార్టీకి జై కొట్టే కొన్ని వెబ్సైట్లు ఉంటాయి కదా, అందులో ఓ వెబ్సైట్ పసుపు మీడియా ఛానళ్ళు ఏకంగా ఈ మాడబూషి ఈ శ్రీధర్ గారిపై, ఆయన ఆరోగ్యంపై కూడా తప్పుడు వార్తలు రాశాయి. ఆయనకు జ్ఞాపక శక్తే లేదట, ఎవరో రాసిన వ్యాసాలను ఆయన పేరుతో ప్రచురిస్తున్నారట. ఇదిగో నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేసే శైల. ఒక మేధావి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తే ఆయనను అవమానించడం అంటే ప్రజల ఆలోచన శక్తిని కించపరచడమే అవుతుంది కదా. ఇలా ఆలోచించకండి మీరు ప్రజలారా అంటూ డైవర్ట్ చేసే కార్యక్రమమే అవుతుంది కదా. అంటే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి మద్దతు ఇచ్చినా, ఆయన చెప్తున్న పని ఓకే బాగుందండి ఇలాగే చేయాలి అని సమర్థించినా వాళ్ళ మీదకి దాడి టీడీపీ చేస్తుందంటే ఆ లోపల ఆ ఇన్సెక్యూరిటీ భావం ఎందుకు టీడీపీ కూటమికి కానీ టీడీపీ ఎల్లో మీడియాకి కానీ జగన్ గారి విజన్కు ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? మీరు చెప్పే ఏవైనా శూన్యం నుంచి నిర్మించే అమరావతి హైదరాబాద్ను దాటేస్తుంది, బెంగళూరుని తన్నేస్తుందంటే నమ్మాలా? ప్రజలు ఎంత ఎర్రి వాళ్ళని చేస్తూ పోతారా? 40 ఏళ్ల చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో పేపర్ల నుంచి మొదలు పెడితే ఈరోజు డిజిటల్ యుగం వరకు ఆయన చేయిస్తున్న ప్రచారాలు, అరాచకాలు ప్రజలు గుర్తించలేదా? ఇప్పటికి కూడా ఇంకా అదే మాయలో ఉన్నారనుకుంటున్నారా? జగన్ విజన్ భయపడి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే అది జగన్కే ప్లస్ అవుతుందన్నది చాలామంది బల్లగుద్ది చెప్తున్నమాట. ఇక శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు అమరావతి అసలు రంగు కూడా బయటపెట్టింది. ఈ శ్రీధర్ గారు తన వ్యాసంలో స్పష్టంగా ఒక విషయం చెప్పుకొచ్చారు. శివరామకృష్ణన్ కమిటీ నాడే హెచ్చరించింది, పరిపాలన అంతా ఒకే చోట కేంద్రీకరించడం తప్పు అని వాళ్ళు చెప్పారని శ్రీధర్ గారు తన కథనంలో రాసుకొచ్చారు. జగన్ గారు ఇదే వికేంద్రీకరణను నమ్ముతున్నారు. అమరావతి పేరిట కేవలం రియల్ ఎస్టేట్ దుకాణాలు తెరిచాయి తప్ప శాసనసభలో ఆమోదించిన తీర్మానాన్ని శాసన మండలిలో ఎందుకు పెట్టలేదని ఆయన కూడా నిలదీశారు. వీటికి సమాధానం చెప్పలేని టీడీపీ నేతలు ఆయన వ్యక్తిగత జీవితంపై దాడి చేయడం, వ్యక్తిగత విమర్శలు చేస్తుండడం ఓటమికి ప్రధానంగా మెట్టెక్కినట్టే, ఓటమిని చవిచూసే లెక్కల్లో ఇరుక్కున్నట్లే. మచిలీపట్నం ఇప్పటికే ఒక పోర్టు పనులు వేగంగా అక్కడ సాగుతున్నాయి. గుంటూరులో విజయవాడ మధ్య 6 వరుసల జాతీయ రహదారులు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధంగా ఉంది ఇక్కడ. వీటన్నిటిని అనుసంధానం చేస్తూ ఒక 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధానికి అభివృద్ధి చేస్తే చాలా స్పీడ్ గ్రోత్ ఉంటుంది రాష్ట్రానికి. అమరావతికే పెట్టే ఈ ఖర్చుల్లో 10% ఖర్చుతో అద్భుతమైన రాజధాని ఇక్కడ సాధ్యమవుతుంది కదా. ఈ లెక్కలు స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఖర్చు తక్కువ, అభివృద్ధి వేగం. అమరావతి ఖర్చు విపరీతమైన ఎక్కువ, అభివృద్ధి ఎన్నడవుతుందో తెలియదు. ఇది జగన్ గారి చెప్తున్న గొప్ప విజన్. ప్రజల సొమ్మును వృధా చేయకుండా డబ్బులను 1000 కోట్లు అప్పులు చేస్తూ అప్పులు తెచ్చిన భారాన్ని రాష్ట్ర ప్రజల నెత్తిన మోపకుండా ఇతర పనులు చాలా ఉన్నాయి రాష్ట్రంలో చేయాల్సిన పనులు. ప్రజలకు సంక్షేమం కూడా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా సంక్షేమాలను ఎగ్గొడుతూ ప్రజలను మాటలతో ముంచేస్తూ ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక హామీలను ప్రకటిస్తూ రాజకీయాన్ని రాబోయే రోజుల్లో ప్రజలు ఎవరు కూడా ఆహ్వానించే పరిణామాలు ఉండవు. వనరులను వాడుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేవాడే అసలైన లీడర్. మరి ఆ లీడర్ అనే లక్ష్యం ఉన్నవాడే రాజకీయంలో రాణించగలుగుతాడు. 1,00,000 కోట్లు అప్పు తెచ్చి అమరావతిని నిర్మిస్తామనే టీడీపీ మాటల్లో పారదర్శకత ఎక్కడ ఉంది? 1,00,000 ఎకరాలకు ఎకరా 2 కోట్లు చొప్పున 2,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో టీడీపీ లేదు. జగన్ చెబుతున్న మావిక్ గన్ పేరు ఎత్తేదానికే నాకు భయంగా ఉంది, ఆ మాట అవసరమే లేదు అంటూ చంద్రబాబు సింపుల్గా చెప్పేస్తున్నాడు. నిజంగా మావిక్ గన్ నెగిటివిటీ ఉంటే, నిజంగా మావిక్ గన్ అనే పద్ధతి చాలా దారుణమైన పద్ధతి, రాంగ్ పద్ధతి జగన్ చెప్తున్నాడు అని అనుకుంటే లెక్కలతో దులిపి పారేయొచ్చు కదా జగన్ను.
ఏం మనిషివయ్యా జగన్ మావిగన్ అంటున్నావు, అసలు నువ్వు మనిషివా, ఇది ఎలా సాధ్యం అవుతుంది అని పర్ఫెక్ట్ లెక్కలు ప్రజల ముందు పెట్టొచ్చు కదా. ఇలా ఇలా చేస్తే ఇలా, అమరావతి అంటే ఇలా ఇలా ఇలా, మావిగన్ అంటే ఇలా, నువ్వు చెప్పేది ఇలా, అసలు వర్కౌట్ కాదు అని కుండబద్దలు కొట్టొచ్చు కదా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై ఆయన చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు వేస్ట్, చంద్రబాబు మంచివాడు కాదు, పరిపాలన చేత కాదు అని అనలేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న పని ఏమిటి, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి అనేది ప్రజల ముందు అద్దంలాగా నిలబెడుతున్నాడు తెచ్చి. అది రిఫ్లెక్ట్ అవుతుంది క్లియర్గా ప్రజల్లో. ప్రజలను నోరులను మూపే ప్రయత్నం మీరు చేస్తుంటే ప్రజల మెదడులో వాస్తవాలను నింపే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. అందుకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి మాట వెనుక ఒక పెద్ద లాజిక్ ఉంటుంది, యూటిలైజ్ అయ్యే అంశాలు ఉంటాయి, పనికొచ్చిన పనులుంటాయి. ఇదంతా చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటి క్లియర్గా గమనిస్తున్నారు. మన డబ్బు గ్రాఫిక్స్ కోసం తగలబెట్టే వారు మనకు కావాలా, లేక తక్కువ ఖర్చుతో ప్రతి అంశాన్ని, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ అందరికీ రాజధాని ఫలాలను అందించే మనలాగా ఆలోచించే వ్యక్తి మనకు కావాలా? దగ్గరగా ఆలోచన చేస్తున్న వ్యక్తి ఎవరు? ఎన్నడో జరిగే అమరావతి అభివృద్ధి అంటూ లక్షల కోట్లు అప్పులు తెచ్చి అప్పుల భారం మనం వద్దామా? కేవలం అమరావతిలో అయ్యే ఖర్చులో 10% ఖర్చు ఇక్కడ పెడితే చాలు, బ్రహ్మాండమైన ఒక రాజధాని నగరంలాగా ఏర్పడే మావిగన్ వైపు అడుగులు వేద్దామా? నిజాయితీతో నిలబడి మాట్లాడే గొంతులను నొక్కేవారు మనకు కావాలా? నిజాయితీగా పనిచేసే నాయకుడు కావాలా? మడమ తిప్పని మాట తప్పని నాయకుడు కావాలా? ఏదైనా సరే అధికారం కోసం ఎంత దూరమైనా, ఎంత నిమాయ మాటమైనా చెప్పి అధికారం వచ్చిన తర్వాత దాన్ని డైవర్ట్ చేసే నాయకుడు మన వద్ద కావాలా అని ప్రజలకు అరటిపండు ఒలిచినట్టుగానే ఇప్పుడు ఆలోచన చేసే ఒక అద్భుతమైన అవకాశం దక్కింది. దీన్ని ఆయుధంగా చేసుకుంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ముగ్గురు కలిసిన కూటమిలో కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది. కూటమిగా ముగ్గురు ఏర్పడి గెలిచిద్దాము అని అనుకుంటున్నారు, కానీ అదే కూటమిలో ముగ్గురు ఉండండి, ఒకవైపున జగన్ నుండి గెలిస్తే దేశం మొత్తం చప్పట్లు కొట్టే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో. ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడతాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏది చెప్పినా నమ్ముతారు అనుకోకండి. అదే ప్రజలు తిప్పికొట్టే రోజులు దగ్గరకు వస్తే ఎంత వేగంగా, ఎంత దారుణంగా తిప్పికొడతారో కూడా ఊహకు కూడా అందదు. 2019లో 151 సీట్లు కట్టిపెట్టారు. ఈసారి సీట్ల సంఖ్య కూడా 236 దాకా పోతుంది అసెంబ్లీ స్థానాల్లో. మరి రాబోయే టఫ్ సిచ్యువేషన్, డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ ఇటు చంద్రబాబు కానీ అటు జగన్ కానీ. ఖచ్చితంగా అధికారం దక్కించుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్న చంద్రబాబు నాయుడు వారు ఒకవైపు ఉంటే, ఖచ్చితంగా అధికారం ఈసారి రాకపోతే కోట్ల మంది వెనకాల ఉన్న లక్షల మంది కార్యకర్తలకు మనోభావాలు దెబ్బతింటాయి. రాబోయే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది, గ్రాఫే పడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గెలిపే లక్ష్యంగా జగన్. ఇద్దరి మధ్య సాగే యుద్ధ పోరు మామూలుగా ఉండదు. ఏదేమైనా ప్రజలు మాత్రం ఒక విశ్లేషణాత్మకమైన ఆలోచనతో ముందుకు పోవాలా. ఏది మనకు రైట్, ఏది రాంగ్ అనే విషయాలను ఆలోచించుకొని ముందుకు పోయి మనకు ఎవరు మంచి చెప్తున్నారు, నిజంగా ఏ వ్యక్తి, చంద్రబాబు జగన్ పక్కన పెట్టండి, ఇద్దరి మాటలు తీసుకోండి. ఇద్దరి మాటల్లో నిజంగా వాస్తవానికి దగ్గరగా ఏ మాటలు ఉన్నాయో మాత్రమే చూసి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఆ రకంగా ఆలోచన చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.